ఆహారం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని మనకిచ్చేవాడే రైతు. రైతే భగవంతుడు, దేవుడు. భారతదేశం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది గంగమ్మ తల్లి, గోమాత, భూమాత. వీటన్నింటికన్నా ముందుగా మనకు అన్నం పెట్టే వ్యక్తి రైతు. రైతు లేనిదే ఇల్లు ఉండదు, జనం ఉండదు, దేశం ఉండదు. రైతే మనకి అన్ని ఆధారం. మన జీవన మనుగడకే రైతు ఆధారం. మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. మన జనాభాలో సుమారు 60% మంది నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. ధాన్యం, పండ్లు, కూరగాయలు, పప్పులు ఇవన్నీ కూడా రైతు ఉత్పత్తి చేసే వస్తువులు. రైతు ఉత్పత్తి చేసిన వాటి నుంచే మనకు పోషణ లభిస్తుంది, జీవితం లభిస్తుంది. రైతు పడే కష్టాన్ని మాటల్లో చెప్పలేం. రైతు పంట పొలంలో శ్రమించేది ఎండలో, వానలో, గాలిలో, పగలు, రాత్రి అనే తేడా లేకుండా విత్తనం పెట్టినప్పటి నుండి కోత వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మనకు ఆహారాన్ని అందిస్తున్నాడు మన దేవుడు రైతు. వర్షాలు కురవకపోవచ్చు, వరదలు రావచ్చు, పంటలు వ్యాధులు రావచ్చు, ఎరువులు విత్తనాల ధరలు పెరిగిపోతున్నాయి. దిగుబడి వచ్చినా కూడా సరైన ధర రాదు, అప్పులు చేయవలసి కూడా వస్తుంది. అయినా రైతు పంటలు పండిస్తూనే ఉంటాడు. పనే దైవమైనకి, ఇతరుల కడుపు నింపడమే వారి లక్ష్యం. ఇన్నాళ్ళుగా సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఇప్పుడు నూతన సాంకేతికతను కూడా రైతులు ఆచరణలోకి తెస్తున్నారు, పాటిస్తున్నారు. వాటి ద్వారా దిగుబడి పెంచుతున్నారు, పంటలకి మనకి ఆహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ ఎరువులు, ఆధునిక యంత్రాలు, నూతన విత్తనాలు, పంటల బీమా, రైతు బజార్లు, ప్రభుత్వ సబ్సిడీలు, ఇంకా చాలా మార్పులు రైతుల జీవితాలను కొంతమేర తేలిక చేయడంలో సహాయపడుతున్నాయి. కానీ ఇంకా పూర్తిగా రైతుకు మాత్రం న్యాయం జరగడం లేదు. రైతు బాగుండాలి అంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయం బాగుండాలి అంటే ప్రభుత్వాలు, సమాజం, ప్రతి మనిషి కూడా రైతును గౌరవించాలి, సహాయపడాలి, తోడ్పడాలి. రైతే మనకి భగవంతుడు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.